హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎన్ఎస్సీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీక్పై నిరసనగా చెలో లోక్ భవన్కు పిలుపునిచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ హయాంలో ఇప్పటివరకు 100 పేపర్లు లీక్ అయ్యాయన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు, అదేవిధంగా ఎన్ఎస్సీఐ స్టేట్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీలు అందరి తరఫున ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నీట్ పరీక్షల లీక్ గురించి, పేపర్ లీక్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ఆల్ ఇండియా అధ్యక్షుడు వినోద్ జాకర్ గారు కూడా రావడం జరిగింది. మరి చాలామంది విద్యార్థులు వాలంటరీగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా వాలంటరీగా ఈ యొక్క ధర్నా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రొటెస్ట్కి అందరూ కూడా సంఘీభావన జరుపుతున్నారు. ఎందుకంటే చాలామంది, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 70 నుంచి 100 పేపర్ లీక్లు ప్రతి బీజేపీ రాష్ట్రాలలో జరగడం జరిగింది.